వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి యువకుడిని వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేన సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా చెర్లోపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన 21 సంవత్సరాల చీమల దిన్నే మహర్షిని ఆయన పరామర్శించారు. దాడికి గల కారణాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జూపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న బడుగు బలహీన వర్గాలపై అగ్రకులాల దాడులు ఆగటం లేదని మండిపడ్డారు. చిన్నపాటి ప్రమాదానికి 21 సంవత్సరాల యువకుడిని బట్లకోడూరు గ్రామానికి చెందిన అగ్రవర్ణాలు రజకులైన ఆటో డ్రైవర్ చీమల దిన్నె మహర్షిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టి 2 గంటల పాటు విడతల వారీగా మొహం మీద వంటి మీద పిడుగులు గుద్దారు. ఈ విషయంపై పామూరు మండల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన బాధితుడికి సరైన న్యాయం జరగలేదని మండిపడ్డారు. తక్షణమే గుంటుపల్లి గ్రామానికి చెందిన మహర్షికి న్యాయం చేసి వారి కుటుంబం మొత్తాన్ని రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు రాష్ట్రంలోని రజక కుల సంఘాల నాయకులు కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. అది మనకి చిన్న చిన్న కేసులు పెద్ద దెబ్బలేమి లేవు కదా, అవి రిమాండ్కి పంపించేస్తాము అప్పుడుదాకా చూసుకొని అని అంటున్నారు మా వాళ్ళు. అంటే కాలు విషయం ఇరిగితే వాళ్ళు పెద్ద కేసులు వేస్తుంటారు. ఈ పెద్ద కేసులు కాదు, చిన్న చిన్న కేసులు. అంటే కట్టేసి అమ్మానించింది లేదు మాకు. అంత చిన్నతనం వచ్చినప్పుడు సాగలన కూడా మీకు కొట్టండి అనేది ఎంత అవమానకరం ఉంటుంది. ఇరిగితేనే నా కేసులు నమోదు అయ్యేది, లేకపోతే కేసులు రావా? ఎంతమంది యాక్సిడెంట్ అవుతుంది, ఎంతమంది చనిపోతుంది, వాళ్ళందరూ ఎట్లా కట్టేసి పడుతున్నారా? అంటే తక్కువ కులమని నేను మా వాళ్ళు ఇలా కట్టేసి చెట్టు కట్టేసి కొట్టినట్టు తంబాలు కట్టేసి కట్టడం శిక్షించాలా? వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలిసింది కొంతమంది, ఇంకెంతమంది కుట్టున్నారో వాళ్ళు కూడా శిక్షించాలా? అది మేము కోరేది. చిన్న చిన్న కేసులు పెట్టేసి ఇడిపించేసేస్తే మేము ఒప్పుకోము, ఎంతవరకున్నా పోతాం. అది పేద కుటుంబం అప్పు చేసినా చేస్తాం. నిమ్మకాయలు లోడ్ వేసుకొని పోతున్నాడు అబ్బాయి. ఎదురొచ్చినాయి 2 బైకులు ఉన్నాయంట. ఆ బైకులు చందట తిప్పుకోబోయింది ఆటో. తిప్పుకోబోయేసరికి బస్తా తగిలేసరికి వాళ్ళు ఇద్దరు పడిపోయినట్టు కింద. ఆమెకు కొంచెం దెబ్బ తాకిందంట. ఆమె తాకినాక ఇవన్నీ ఆటోలో ఉన్నోడిని ఇంకా 2 దెబ్బలు కొట్టి లాకపోయి 10 మంది కూడి ఆమె స్తంభానికి కట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. పేద కుటుంబం సార్. నర్సమ్మ నా పేరు. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. నాకు అబ్బాయి ఆటో నడిపితేనే మా కాలం జరుగుతుంది. మా ఆయన బేల్దార్ పనిచేస్తుంది. ఒక అబ్బాయి ఉంటే ఒంగోలు చదువుకుంటున్నాడు, ఆంబులెన్స్ పెట్టుకుంటున్నాడు. దాని అమ్మని దెంగ అది మా కోసమే గణేసిందా సాకలు బాబు అనేది చెప్పి మా అంతను తిట్టి నా బిడ్డలు 2 గంటలతో కట్టేసి స్తంభానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఎవరో ఫోన్ చేసిండు సార్ మాకు. ఫోన్ చేస్తే మా ఆయనకి అప్పుడే తెలుసుకొని ఒక అరగంటలోపు కానీ మా ఆయన కూడా బాగా ఉంటే అసలు అయిపించేవాళ్ళు ఇవన్నీ కూడా. అవన్నీ పోలీసులకు ఫోన్ చేసేసింది. చేస్తుండగానే వాళ్ళు వచ్చినాక వెళ్ళవాలి. మరి రజక కులస్తులైన చెర్లోపల్లి మండలం గూడూరు గ్రామానికి చెందిన చీమల దిన్నె మహర్షిని తీవ్రంగా మరి ఆటో దొరికిన అతన్ని ఆ పక్క విలేజ్లో చిన్న ఆటో మోతరి టర్నింగ్లో స్కూటర్ గుద్దుకుందని అతను కింద పడ్డాక వేసి ఆర్మీ పట్టడం జరిగింది. పట్టడమే కాకుండా ఒక స్తంభానికి 2 గంటల సేపు ఆ ఊళ్ళో అగ్రవర్ణాల కమ్మోళ్ళందరూ కూడా దాడి చేసి తీవ్రంగా అది చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్ళ నాన్నగారికి తెలిసి అక్కడికి పోయి చూసి పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు రాగానే పారిపోయారు. ఒక చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని సాగలనా పడక మమ్మల్ని చంపడానికి వచ్చావు ఆటో రూపంలో ఈరోజు అని ఆ రకంగా తీవ్రంగా పట్టడం జరిగింది. కనుక
ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరికీ కఠినంగా శిక్షించాలని, తర్వాత ఈ విషయంలో మరి వాళ్ళ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం మరి డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా మరి ఏదైతే హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక లెటర్ పెట్టి కుటుంబానికి అది న్యాయం జరిగే విధంగా మరి రాష్ట్ర గిరిజన సేవ తరఫున తీవ్రంగా కృషి చేస్తామని తెలియజేస్తుంది.